ఒసేయ్, నిన్ననే కదా అంత బాధపడ్డావు, ఇప్పుడేంది ఎంజాయ్ చేస్తున్నావు? దా కూర్చో. ఏం లేదురా, నిన్న నైటే నాకు సారీ అని మెసేజ్ పెట్టాడు. మార్నింగే కాల్ చేసి క్యూట్గా సారీ చెప్పాడు. నా మూడ్ మారింది, అందుకే తింటున్నా. అసలు నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? నిన్న నువ్వు నా దగ్గర వాగినంతసేపు లేదు మీ గొడవ అంతా. ఇంకెప్పటికి వాడు నాకు వద్దు, నన్ను చేశాడు మొద్దు అని చెప్పి నమ్ము బొక్కల డైలాగులన్నీ వేసావు. ఇప్పుడు ఏమైంది? మేము కలవడం నీకు ఇష్టం లేదు కదా? అప్పటికే నా ఫ్రెండ్స్ అందరు చెప్పారు, అందరికన్నా ఫస్ట్ నీ రిలేషన్ బ్రేక్ అవ్వాలని కోరుకునే క్యాండిడేటే నీ బెస్ట్ విక్కీ అని. నేనే వినలేదు. నాకేం తెలుసు నువ్వు నా మీద ఆశపడతావని, మా ఇద్దరి మధ్యలో చుచ్చు పెడతావని. వస్తాయి అసలు నేనెప్పుడు ఆశపడ్డా? నేనెప్పుడు చిచ్చు పెట్టా? ఏ రోజైనా నువ్వు వాడితో గొడవ వచ్చినప్పుడు నేను ఎప్పుడన్నా ట్రై చేశానా నీకు? నువ్వు నన్ను ముట్టుకునేదాకా నేను నిన్ను ముట్టుకోలేదు. ఇదే మీరు వేసే అన్నిటికన్నా పెద్ద ప్లాన్ అంట. సిచ్యువేషన్షిప్కి ట్రై చేసే వాళ్ళు ఫస్ట్ ఇలానే ఇంట్రెస్ట్ లేనట్టు ఉంటారు, ఆ తర్వాతే నట్టిట్లో ముంచేస్తారు.